దూరంగా వెళ్ళిపోతే అత్తయ్య కొడుకు కోసం కలవరిస్తుంది కదా, ఇంటికి రారా అంటుంది. అప్పుడు ఆనందిని తన బిడ్డని ఇంట్లోకి రానిస్తేనే వస్తా అని కండిషన్ పెడతాడు. దాంతో అత్తయ్య మనసు కరిగిపోతుంది. బావ ఆనందితో సహా వచ్చి సెటిల్ అయిపోతాడు. అలా చేస్తే నేను ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏమైనా చేస్తా. ఆలస్యం ఎందుకు? అత్తయ్యకి టికెట్ చూపించి మ్యాటర్ చెప్పు. వద్దు. చెప్పకపోతే ఎలా? నాకు తెలిసి ఇది అశ్విన్ ప్లాన్ అయి ఉండదు. కాదా? బావ కాకపోతే ఎవరికి అవసరం ఉంటుంది? ప్రసన్న. ప్రసన్ననా? అవును. ఇందాక ప్రసన్న ఈ కవర్ పట్టుకుని అశ్విన్ కోసం గదిలోకి వెళ్ళడం నేను చూశాను. అవునా? అమ్మ దొంగ మొహం దానా, అన్నయ్య వదిన్ని ఈ రకంగా తప్పించాలని చూస్తావా? అంటే అమ్మా, అత్తయ్యకి ఈ విషయం చెప్పాల్సిందే. వద్దని చెప్తున్నానుగా. వాళ్ళెక్కడికి వెళ్ళరు. కానీ అమ్మా, ఏదో ఒకటి చేయకపోతే? చేస్తా. అది నాకొదిలే. నాతో చెప్పి చేయొచ్చు కదా. నాకొదిలే అని చెప్పాను కదా. అమ్మ ఏం చేయబోతుందో? వదినా తీసుకో. ఇంకా అన్నయ్య రాలేదా? వస్తున్నాడు. వీడెప్పుడూ ఇంతే వదినా. నాకు ఎగ్జామ్ అప్పుడు కూడా లాస్ట్ మినిట్ లో దింపేవాడు. ఆనంది, వెళ్దామా? వెళ్దాం పదా. నువ్వెక్కడికి? నేను మీతో పాటే వస్తాను. ఏం అవసరం లేదు. ఆనంది నేను తీసుకెళ్తాను. వచ్చేలోపు ఆనంది తినడానికి నీకు ఇచ్చిన లిస్ట్ నువ్వు రెడీ చేయి. ఇది మరీ దుర్మార్గం రా. పోనీ వచ్చాక చేస్తానులే. ఏం అవసరం లేదు. నువ్వు చేసి పెట్టు, మేము వెళ్ళొస్తాం. సరే, చెప్తే వినావు కదా. వదినా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆనంది పద. అశ్విన్ ఏమైంది? సోది చెబుతానమ్మ సోది. ఏమైందిరా? ఏం కాలేదమ్మా, వెళ్దామా? బయటకు వెళ్తున్నప్పుడు గడప తగలడం ఏంట్రా? అలా లోపలికి వచ్చి 2 నిమిషాలు కూర్చుని వెళ్ళు. ఏం పర్లేదమ్మా. అశ్విన్ అలా అనుకు. అత్తయ్య చెప్పింది వినొచ్చు కదా. పర్లేదు ఆనంది, చూసుకోకుండా గడప తగిలింది. గుమ్మం తగలడం శుభసూచకం కాదు నాయనా. ఏమా, నీకేం పని పట్టలేదా? తప్పే. సోది చెప్పే వాళ్ళని అలా అనకూడదు. అవును తులసి, వాళ్ళ మాటలు నమ్మాలి. అశ్విన్, సోది చెప్పించుకుందాం. మన ఇంట్లో ఉండే సోది ఆవిడికి కూడా తెలియాలి ఏంటి? నువ్వు ఊరుకోవే. ఒక పక్క హాస్పిటల్ టైం అవుతుంది, వచ్చాక చెప్పించుకోవచ్చు కదా. ఇంటి దగ్గరికి వచ్చింది కదా. ఓ నీలే అన్నయ్య, చెప్ప నువ్వు. సరే కానివ్వండి.